So that effort I have started now. So once industry starts imbibing students, that will be the best experience that you can get. Thank you. Thank you. Ma'am, Mithun Kondapalli says, congratulations for Jagityala victory. Complete credit goes to you, ma'am. Credit only goes to Jagityal people, but జగిత్యాల నుండి జైత్రయాత్ర చేసేటటువంటి అవకాశాన్ని కల్పించిన జగిత్యాల ప్రజలందరికీ కూడా మనస్ఫూర్తిగా మళ్ళొకసారి ధన్యవాదాలు తెలియజేస్తాం. This is an out of the box question. Jeevana Ravikant asks you, are you waiting for Chiranjeevi next movie, Saira? Of course, I am a Chiranjeevi fan, so కొత్త మూవీ ఏది వచ్చినా కూడా ఎగ్జైట్మెంట్ ఉంటుంది, డెఫినెట్గా వెయిట్ చేస్తాం. Suresh asks you, ma'am, అడగాలంటే చాలా ఉన్నాయి కానీ ఒకటి చెప్పండి మేడం. యూ ఆర్ అన్ ఇన్స్పిరేషన్ టు ఆల్ యంగ్స్టర్స్ అండ్ విమెన్. జస్ట్ గివ్ వన్ మెసేజ్ టు ద యంగ్స్టర్స్. యంగ్స్టర్స్కి ప్రత్యేకంగా అడ్వైజ్లు ఇవ్వడం బాగుండదు, ఎందుకంటే వాళ్ళకి నచ్చదు అడ్వైజ్ ఇస్తే. అంతే కదా, పెద్ద చెప్పొచ్చారులే అనుకుంటారు. కాబట్టి నేను రిక్వెస్ట్ చేసేది ఒకటే, చేసే ఏ పనులు అయినా కూడా కొంచెం సిన్సియారిటీ గట్టిగా ఉంటే ఏ పని చేసినా హ్యాపీగా చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక్క ప్రాబ్లం ఏమవుతుందంటే, మన చేతిలో ఉండే సెల్ ఫోన్తోని ప్రతి నిమిషం ఒక నోటిఫికేషన్ వస్తుంది. సో మనము అమ్మతో మాట్లాడుతున్నా, చదువుకుంటున్నా, దేవుడి పూజలో ఉన్నా, గుళ్ళో ఉన్నా, ఎక్కడున్నా కూడా ఆ నోటిఫికేషన్ డిస్టర్బ్ చేస్తుంది మనని. సో టూ మచ్ ఆఫ్ టెక్నాలజీ ఇంటర్వెన్షన్ అండ్ ఇంటరప్షన్ ప్రాబబ్లీ ఈజ్ నాట్ గుడ్. టెక్నాలజీ ఈజ్ వెరీ గుడ్, ఐఎమ్ ఆర్డెంట్ సపోర్టర్. యూత్కి ఒకటే చెప్పేది నేను, దాన్ని స్ట్రీమ్లైన్ చేసుకోండి, నోటిఫికేషన్ ఆఫ్ చేయండి. గంటకో 2 గంటలకో ఒకసారి ఫోన్ చూడాలని ఒక రూల్ పెట్టుకుంటే ఆటోమేటిక్గా మిగతా పని కాన్సన్ట్రేషన్ అంతా కూడా జరుగుతూ ఉంటుంది. బికాస్ దట్ ఈస్ వర్కింగ్ యాజ్ అ డిస్ట్రాక్షన్. అది మనకు హెల్ప్ చేయాలి యాక్చువల్గా సెల్ ఫోను, కానీ అది మనల్ని ఇంకా ఎక్కువ డిస్ట్రాక్ట్ చేస్తున్నట్టు అనిపించింది. ఇది కూడా అడ్వైజే, నచ్చకపోతే వదిలేయండి, కానీ నచ్చితే మాత్రం ఫాలో చేయండి. ఎందుకంటే చేస్తున్న పని మీద ఒక గంటనో 2 గంటలో ఫోకస్ని మన చేతిలో ఉన్న ఇన్స్ట్రుమెంటే డిస్టర్బ్ చేయడం అన్నది ఇట్ ఈస్ నాట్ కరెక్ట్. థ్యాంక్ యూ. Madam Nagaraju asks you, ma'am, as a women MP, how do you address the Me Too movement in India? I think it's very good. It takes a lot of guts for a woman to come out and share what women in Me Too movement have shared. Most of the women experience this, but they hardly come out and share it. But as a policy maker, I feel when a woman comes out and shares something like this, there should be a supporting environment like what we are trying to do in Telangana government. When a woman wants to come out and give a complaint in the police station, at the very first interaction of the police with the woman, there always usually is a male constable sitting. They don't see a woman constable. So in Telangana government we have made a conscious decision that every police station both a female constable and a male constable should be sitting. So when a woman wants to come out and give a complaint against somebody, she can at least talk to the women constable and will be able to express more freely. Then again, the support in terms of having more psychological counselors also is a part of the policing budget. So that is helping further. For example, నిజామాబాద్లో మీరు చూసుంటే మన హాస్పిటల్లో 24 hours సఖీ సెంటర్ అని ఒకటి పెట్టడం